నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. రాజధానిలో మళ్ళీ వైసీపీ మార్క్ అరాచకం సృష్టించేందుకు ప్రయత్నం, దాన్ని కౌంటర్ చేసినటువంటి అమరావతి రైతులు. అయితే చాలామందికి అర్థం కానటువంటి అంశం ఏంటంటే అసలు ఈరోజు ఈ యొక్క అంశం మీద ఇంత ఫోకస్ దేనికి, ఎందుకు ఈరోజు అమరావతి ప్రాంత రైతులు ఏదో సిఆర్డీఏ పరిరక్షణ సమితి, సిఆర్డీఏ పరిరక్షక బృందం అనే పేరు పెట్టి అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వంటి వాళ్ళంతా అక్కడికి ఎందుకు వెళ్ళారు, అంత ప్రతిస్పందన ప్రతిఘటన ఎందుకు వచ్చిందనేటటువంటి అంశం మీద అయితే అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆ అనేక ప్రశ్నలకి నేను తెలుసుకున్నటువంటి సమాధానాలను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం, నేను చూసిన చదివినటువంటి అంశాలను మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియో ద్వారా చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు సిఆర్డీఏ పరిరక్షణ సమితి లేదంటే సిఆర్డీఏ దాని పేరుతోటి మొత్తానికి ఒక బృందాన్ని అయితే వైసీపీ అమరావతి పంపించింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ భాషలో చెప్పాలంటే దుష్ట చతుష్టయం. నేను అంటది ఆ మాట, వాళ్ళు అంటున్నారు, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూసినటువంటి అంశమే. ఎవరిని పంపించారంటే అంబటి రాంబాబు, పేర్ని నాని, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి. సో వీళ్ళు నలుగురిని పంపించిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున రచ్చ అయింది. అసలు వాళ్ళు ఈ రోజే ఎందుకు అక్కడికి వెళ్ళారు అనేటువంటి అంశం దగ్గర నుంచి ప్రారంభించినట్టయితే మొత్తం కథంతా పోసగుచ్చినట్టుగా అర్థమవుతుంది. అంటే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత చందంగా అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు వాళ్ళు అక్కడ అమరావతికి వెళ్ళారు, ఏం హడావిడి చేద్దాం అనుకున్నారు అనేది తెలియాలంటే ఫస్ట్ మీరు దీన్ని చూడాలి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్ళు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరద వస్తే ఆ ఒక్క సంవత్సరం నీళ్లు మాకు మళ్ళీ ఇచ్చండి, 4 ఏళ్లు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు రేపు RBI హాలిడే అంట, డబ్బులు మీ అకౌంట్కి రిలీజ్ చేశాం. సోమవారం మీరు వెళ్ళి మీ అకౌంట్లో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉండడం కాదు, 100% మీ అకౌంట్లో సోమవారం డబ్బులు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్ట్ అంటే పూర్తి కాకముందే, కనీసం సగం పనులు కూడా పూర్తయ్యాయో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంకేముంది, మొత్తం ప్రాజెక్ట్ నేను పూర్తి చేసేసా, జాతికి అంకితం చేసేస్తున్నా అని చెప్పేసి హడావుడి చేసినటువంటి ఆనాటి రోజులను మనం గుర్తు తెచ్చుకుంటే ఈనాటికి వెలుగొండ పరిస్థితి ఏంటో కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంకా 3,000 కోట్ల రూపాయల పనులు అక్కడ జరగాల్సింది. టన్నెల్ నిర్మాణం పూర్తి కావాల్సింది. అహోరాత్రులు కష్టపడి దాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాయి కాంట్రాక్టు సంస్థలు, కార్మికులు. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి పరిహారం, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో, అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిహారం కింద 900 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అందుట్లో మొదటి విడతగా 300 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఎలాంటి హడావుళ్ళు లేకుండా, ఎలాంటి సభలో సమావేశాలు లేకుండా, ఎలాంటి గ్రీన్ కార్పెట్లు, రెడ్ కార్పెట్లు, హడావుడి ఇవేమీ లేకుండా, పేపర్ ప్రకటనలు ఏమీ లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింపుల్గా ఆ రైతుల మధ్యకు వెళ్ళి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని
వెలిగొండ ప్రాజెక్టును తొందరలోనే పూర్తి చేస్తాం. మొదటి ఫేజ్ ద్వారా ఈ సీజన్కి నీళ్ళిస్తాం. అట్ ద సేమ్ టైం బాధితులకి ఇంకా నిర్వాసితులకి ఇంకా 900 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మొదటి విడతగా 300 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం. ఆల్రెడీ రిలీజ్ చేసాం. ప్రస్తుతం బ్యాంక్ హాలిడేల సందర్భంగా మీకు వెంటనే అకౌంట్లోకి రావు. సోమవారం మీరు బ్యాంక్కి వెళ్ళండి, డబ్బులు తెచ్చుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు సగర్వంగా ప్రకటించారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం వంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతులు అక్కడికి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు వచ్చారు. ఇదే నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి హయాంలో నామకే వాస్తే ఒక 26 మందికి మాత్రమే డబ్బులు ఇచ్చారట. మిగతా ఎవరిని 2300 పైచులకు మంది రైతులుంటే 26 మందికి మాత్రమే డబ్బులు ఇచ్చి మమా అంటూ చేతులు దులుపుకొని ఇంకేముంది జాతికి అంకితం అంకితం అంకితం, ఇంకా సగం పనులు పూర్తి చేయాల్సి ఉన్నా కానీ జాతికి అంకితం అని చెప్పేసి ఆ రోజు హడావుడి చేశారు. అలాంటి నేపథ్యంలో వెలిగొండని ఈరోజు కళ సాకారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిర్వాసితులకు డబ్బులు ఇస్తున్నటువంటి క్రమంలో దీనికి ఎంత పెద్ద మైలేజ్ వస్తుందో, మన డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అనేటటువంటి ఉద్దేశంతో ఈ నలుగురు టీడీపీ భాషలో చెప్పుకోవాలంటే ఆ దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమరావతి పంపించి మీరు ఒక హడావుడి చేయండి, మొత్తం ఫోకస్ అంతా ఇటే ఉంటుంది, గొడవ జరిగితే అని చెప్పేసి పంపించినటువంటి అంశం అయితే చాలా చాలా క్లియర్గా తెలుస్తోంది. దీనికి పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు. చిన్న పిల్లాన్ని అడిగినా, ఏమాత్రం కనీసపు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని అడిగినా సరే, ఇదిగో ఈరోజు వీళ్ళు హడావిడి చేయడానికి, వీళ్ళు రచ్చ చేయడానికి, వీళ్ళు రభస చేయడానికి, అమరావతిలో కాలు పెట్టడానికి కారణం ఇదే అని చెప్పేసి అయితే ఎవరిని అడిగినా చెప్తారన్నమాట. అంటే అటెన్షన్ డైవర్షన్. ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమం చేస్తోంది, దానికి వాళ్ళకి మైలేజ్ వస్తుంది కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టిలో పడకుండా దాన్ని మలుపు తిప్పటానికి ఫోకస్ అంతా ఇటువైపు షిఫ్ట్, జస్ట్ ప్యాన్ చేసినట్టుగా ఇటువైపు రావడానికి చేసినటువంటి హడావుడి మాత్రమే తప్ప ఎక్కడా దీంట్లో చిత్తశుద్ధి లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సిఆర్డీఏ పరిరక్షణ పేరుతో వీళ్ళంతా వెళ్ళారు. అసలు సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసినటువంటి వ్యక్తులు సిఆర్డీఏ పరిరక్షణ పేరుతో వెళ్ళటం ఏంటి? అసలు ఇంతకన్నా కామెడీ ఏదన్నా ఉందా? ఆ చట్టాన్నే రద్దు చేసి 3 రాజధానుల పేరుతో ఒక కొత్త చట్టం తీసుకొచ్చి 3 ముక్కలు ఆటాడి చివరికి కోర్టులు మొట్టికాయలేస్తాయి అని తెలిసినటువంటి క్షణంలో ఆఖరి నిమిషంలో మళ్ళీ సిఆర్డీఎన్ చట్టాన్ని పునరుద్ధరించాం, మేము 3 రాజధానుల చట్టం వెనక్కి తీసుకున్నాం, మళ్ళీ ఇదే అమల్లోకి వస్తుందని చెప్పేసి డ్రామాలు ఆడినటువంటి వ్యక్తులు ఈరోజు సిఆర్డీఏ పరిరక్షణ చేస్తారా? అమరావతి రైతులను పరిరక్షణ చేస్తారా? ఇంతకన్నా కామెడీ ఏమన్నా? పోనీ అమరావతి రైతుల పరిరక్షణ అనుకుందాం. అసలు పరిరక్షణ చేయడానికి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, భక్షించేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. వాళ్ళు ఎవరు? మీరే కదా. అమరావతికి వ్యతిరేకం మీరే ఈరోజు మళ్ళీ అమరావతి పరిరక్షకులు అంటే ఎట్లా? అసలు నిన్నగాక మొన్న మాట్లాడలేదా పేరు నాని, అమరావతి రాష్ట్రానికి గుదిబండ, మావిగన్ మాత్రమే అది ఇది, మేము వస్తే మళ్ళీ ఆపేస్తామని చెప్పేసి డైరెక్ట్గా ప్రకటించలేదా? ఇంటర్వ్యూ క్లిప్పులు తిరగట్లేదా? మేము వస్తే ఆపేస్తాం, మావిగన్ అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, అందరికన్నా ముఖ్యంగా పేరు నాని, వీళ్ళంతా అమరావతికి వ్యతిరేకంగా 100 మాటలు మాట్లాడారు, 1,00,000 వీడియోలు చేశారు. మళ్ళీ వీళ్ళే అమరావతి ప్రాంత పరిరక్షణ పేరుతో మేము రైతులను ఉద్ధరిస్తాం, రైతులకు అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్పేసి పెడుతుంటే కడుపు మండదా? ఏదో ఇంకా కోడిగుడ్లతో సరిపెట్టారు. శివమణి డ్రమ్స్ కొట్టినట్టు, ఇంకేదో జాకిర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, కుక్కను కొట్టినట్టు కొట్టారని చెప్పి సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అలా ప్రతిస్పందన. అసలు ప్రజాస్వామ్యబద్ధంగా గో బ్యాక్ వైసీపీ అని చెప్పేసి నిరసన తెలియజేశారు. అసలు మీకు వెళ్ళేటటువంటి అర్హత ఎక్కడుంది? ఒక్కసారి నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను, చూడండి. ఇవి మీ నిర్వాకాలు. అమరావతి రైతుని జుట్టు పట్టుకి ఇచ్చారు. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసి జుట్టు పట్టుకి ఇచ్చి కొట్టారు. మహిళా పోలీసుల చేత ఈడ్పిచ్చారు, బట్టలు చించారు, క్రూర పరిహాసం చేశారు. నోట్లోంచి రక్తాలు వచ్చినటువంటి మనుషులు కూడా నాకు తెలుసు. ఒక పెద్ద ఆయన గాంధీ గారు అని చెప్పేసి అమరావతిలోనే ఉంటారు. ఆయన ప్రతి సందర్భంలోనూ వీళ్ళ దుర్మార్గాలను ఎండగడుతూ మాట్లాడుతుంటారు. బహుశా ఏజ్ 70 పైనే ఉంటున్నాం. ఆయనకైతే ఈ మోచేయి దగ్గర ఇక్కడ మణికట్టు దగ్గర చెయ్యి విరిచేశారు. పాలు పొంగళ్ళు తీసుకుని కనకదుర్గమ్మను దర్శించుకుందామని చెప్పేసి మా గోడు వెళ్ళబోసుకుందాం ఆ అమ్మవారితో అని చెప్పేసి పెడుతుంటే అడ్డుకున్నారు. ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల్లో బాత్రూముల మీద కూడా డ్రోన్లు ఎగరేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి పెడుతుంటే ఆ ఊళ్ళు మొత్తాన్ని దిగ్బంధించి పరదాలు కప్పేసి ఒక్క మనిషిని కూడా బయటికి రానివ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వైనాలు మర్చిపోయారనుకున్నారా?
మరుగున పడ్డాయనుకున్నారా? ఇప్పటికీ ఒక దిక్కుమాలను స్లోగన్ మావిగన్ 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 అని చెప్పేసి తిరుగుతున్న మీరు మేము అమరావతి ఉద్ధారకులు అని చెప్పేసి పెడితే ఎలా రాణిస్తారనుకున్నారు? ఎలా క్షమిస్తారనుకున్నారు? పై ఇంకా దౌర్భాగ్యం, ఆ ప్రాంతంలో పుట్టిన మనుషులు వీళ్ళు. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి వీళ్ళు ఆ ప్రాంతంలో రాజధాని వస్తే దాన్ని వ్యతిరేకించి ఆ ప్రాంతపు రాజధాని నిరంతరం దూషిస్తూ నిరంతరం దాన్ని చంపేయాలని ప్రయత్నిస్తూ 4 వర్షపు చుక్కల బడి ఒక చిన్న రోడ్డు మీద నీళ్లు నిలిచినా సరే ఇంకేముంది అమరావతి మునిగిపోయిందని చెప్పేసి ప్రాపగండా ప్రచారం చేసేటటువంటి మీరు ఈరోజు అమరావతి వస్తే ప్రతిస్పందన రాదా? నిజమైన రైతులైతే ఎందుకు అడ్డుకుంటారు? నిజమైన రైతులైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారని చెప్పేసి అంబటి రాంబాబు శుద్ధపోస కబుర్లు చెప్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు 2019లో మీరు గెలిచినటువంటి 3 నెలలకో 6 నెలలకో అమరావతిని మీరు ఆపేస్తే వాళ్ళకి సంఘీభావంగా పెడితే ఆ బస్సు మీద చెప్పులు విసిరారు కదా, రాళ్ళు విసిరారు కదా, వేయించారు కదా. మరి దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ, అది దాడి కాదు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి కోర్టులో సైతం ఫూ అని ఊసేలాగా ఒక కామెంట్ చేస్తారు కదా. ఆ రోజు డీజీపీ చేత కామెంట్ చేయించారు కదా. దాన్ని మించిందా ఇది? దాన్ని మించిందా? ఒక 2 మహిళలు కోడిగుడ్డు విసిరితేనే మీరు ఇంత బాధపడిపోతూ నిజమైన రైతులైతే అడ్డుకోరు, నిజమైన రైతులు కాబట్టి అడ్డుకుంటారు, మీరు ఆ ప్రాంతపు ద్రోహులు కాబట్టి అడ్డుకుంటారు, మీరు అమరావతికి వ్యతిరేకం కాబట్టి అడ్డుకుంటారు, మీరు అంతకుముందు దుర్మార్గాలు దాష్టికాలను చేశారు కాబట్టి అడ్డుకుంటారు. రాజధాని టు దేవస్థానం యాత్రలో వాళ్ళు వండుకున్నటువంటి భోజనంలో ఇసుక పోయించినటువంటి ఘటనలు మర్చిపోయారనుకున్నారా? కనీసం ఒక పొలం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు స్టే చేసినటువంటి పొలంలో బాబు మేము భోజనాలు వండుకున్నాం ఇక్కడికి తెచ్చుకొని తింటామని చెప్పేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే ఆ పర్మిషన్ని వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టుగా బెదిరించి వాళ్ళని రద్దు చేపిస్తే నడి రోడ్డు మీద వాళ్ళు కూర్చొని మహిళలు ఏడుస్తూ భోజనం చేసినటువంటి సందర్భం మర్చిపోయారనుకున్నారా? రాజధాని రైతులు, అమరావతి రైతులు ఒక వాచీ పెట్టుకున్నా, ఒక ఉంగరం పెట్టుకున్నా, ఒక మెడలో గొలుసేసుకున్నా, ఒక మంచి బట్టలు వేసుకున్నా, ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నా సరే ఇష్టం వచ్చినట్టుగా నీచంగా మాట్లాడించినటువంటి వైనాన్ని మర్చిపోయారనుకున్నారా? దేన్నే మర్చిపోలేదు. ఇక మీ దిక్కుమాలిన ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ ఛానల్లోనే అమరావతి రైతుల్ని వేశ్యలతో పోల్చినటువంటి వైనాన్ని మర్చిపోయారనుకున్నారా? దేన్ని మర్చిపోలేదు కాబట్టి ఈ ప్రతిస్పందన వచ్చింది. ఇంకా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. అక్కడ మీరు రాళ్లేసి ఉద్రిక్త పరిస్థితులు తీసుకొచ్చారు తప్ప వాళ్ళేం చేయాల? 2 మహిళలు కడుపు మండి మీ కాన్వాయ్ మీద కోడిగుడ్లు విసిరారేమో, అంతకు మించి ఇంకేం చేయాల? కత్తులు కటార్లు పట్టుకొని రాలా, రప్ప డైలాగులు వేయాల. అసలు ఆ ప్రాంతానికి మేము వ్యతిరేకం, ఆ రాజధానికి వ్యతిరేకం అని చెప్పేసి ఆ ప్రాంతంలోకి వెళుతుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? ఆ ప్రాంతాన్ని చంపేద్దామని 5 ఏళ్ళు ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతానికి మేము ఉద్ధరిస్తామని చెప్పేసి వెళ్తుంటే ఎవరు ఊరుకుంటారు? కడుపు మండదా? ఆ ప్రతిస్పందన అదే. సో దీన్ని చిలువలు పలువలు చేసేసి రాద్ధాంతం చేసే ప్రయత్నం ఎందుకు ఇది చేస్తున్నారంటే అక్కడ వెలిగొండ దగ్గర వీళ్ళ డొల్లతనం బయటపెట్టి ఈరోజు 300 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లోకి, నిర్వాసితుల ఖాతాల్లోకి వస్తుంటే ఆ కార్యక్రమం ఒకటి సగర్వంగా ప్రభుత్వం చేస్తుంటే దాని నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమే ఈ ప్రయత్నం. మరి ఇందుట్లో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేది అయితే నాకు తెలియదు, నేను చెప్పలేను కానివ్వండి. దీని వెనకున్నటువంటి చీకటి కోణం, చీకటి ప్రణాళికను తెలుసుకోకపోతే మాత్రం మనం అమాయకులు అవుతాం. మేలుకోవాలి, అమరావతి రైతులు మేలుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ కుట్రల నుంచి మేలుకోవాలి. సో ఇది ఈ అంశం. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.